గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన టాక్సిక్ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఈ టైం వరకు ఎంతవరకు రావడం జరిగిందనే డీటెయిల్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దాంతోపాటు ఏంటంటే అల్లు అర్జున్ ఇంకా యష్ ఈ వివాదంలో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని నా ఒపీనియన్ నేను చెప్తాను. మీ ఒపీనియన్ కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అంతకంటే ముందు నేను మీ గౌరవల్గా బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్ రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ యష్ ఫ్యాన్స్ టాక్సిక్ మీద ఏ మాత్రం హైప్ తగ్గలేదు అని చెప్పి తెలియజేయాలంటే వీడియోని మ్యాక్సిమం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అలాగే హైప్ బటన్ ఉంటుంది, హైప్ బటన్ కూడా ప్రెస్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకో వారం రోజుల్లో సినిమా మన ముందుకు వస్తుంది కాబట్టి డైలీ 2 times అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ మన దగ్గర నుంచి రావడం జరుగుతుంది. మార్నింగ్ ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ఉంటుంది, ఈవినింగ్ మ్యాక్సిమం ఇంత వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి సో రెగ్యులర్గా ఇప్పుడు టాక్సిక్ అప్డేట్స్ కావాలంటే చాలా అంటే చాలా స్టైలిష్గా డిజైన్ చేయడం లేదు. సినిమా ఎంత స్టైలిష్గా ఉందో, సినిమాలో మన రాకీ బాయ్ ఎంత స్టైలిష్గా ఉన్నాడో, హీరోయిన్లు కానీ మిగతా క్యారెక్టర్స్ కానీ ఎంత స్టైలిష్గా రూపొందడం జరిగిందో సినిమా, అదేవిధంగా ప్రమోషన్ కూడా చాలా ఎక్సలెంట్గా చాలా స్టైలిష్గా చేయడం జరిగింది. చాలా బాగా అనిపించింది నాకు ఆ వీడియో చూసినప్పుడు. మ్యాక్సిమం మీకు స్క్రీన్ పైన ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, ఎలాంటి కాపీరైట్స్ పడకపోతే. సో మ్యాక్సిమం స్క్రీన్ పైన ప్లే చేస్తాను. చాలా అంటే చాలా స్టైలిష్గా ఉంది, బాగా అనిపించింది నాకు ప్రమోషన్. ఐనాక్స్ కానీ 4DX కానీ గ్లోబల్ కానివ్వండి, ఐమాక్స్ ఇవంతా చాలా చాలా అంటే చాలా పర్టికులర్గా ప్లాన్ చేయడం జరిగింది. సో మంచి రిలీజ్ వీళ్ళు ప్లాన్ చేయడం జరుగుతుంది. బట్ ఇంగ్లీష్ వర్షన్కి సంబంధించిన ట్రైలర్ అనేది ఇంకా రిలీజ్ చేయలేదు. గ్లోబల్ వైజ్గా సినిమా రిలీజ్ చేస్తున్నప్పుడు తొందరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ బుకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక బుకింగ్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ నడుస్తుంది నార్త్ అమెరికా, యూకే, యూరప్, ఇంకా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా. ఇక్కడ మాత్రం ప్రజెంట్ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి. అండ్ బుకింగ్స్ ఇంకా మెల్లగా నడుస్తుంది, కొంచెం కరెక్ట్ పుష్ అందుకుందా. ఒకటేసారి నుంచి తెలుగు వర్షన్ సంబంధించిన టికెట్లు అయితే ఎక్కువగా సోల్డ్ అవ్వడం జరుగుతుంది నార్త్ అమెరికాలో. తెలుగు వర్షన్ సంబంధించి తెలుగు వర్షన్ తర్వాత కన్నడ వర్షన్ ఉంది. తెలుగు వర్షన్ ఆల్మోస్ట్ 54% అయితే టికెట్లు సోల్డ్ అవ్వడం జరుగుతుంది తెలుగు వర్షన్ సంబంధించి నార్త్ అమెరికాలో టాక్సిక్ సినిమాకి సంబంధించి. అంటే తెలుగు ఫ్యాన్స్ ఎంతగా ఈగర్గా వెయిట్ చేస్తున్నారో ఒకసారి టాక్సిక్ సినిమా కోసం అర్థం చేసుకోండి. సో ఇది గుర్తుపెట్టుకోండి, తెలుగు ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇప్పటివరకు నార్త్ అమెరికా నుంచి ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ అన్ని బుకింగ్స్ రూపంలో ఉంటాయి. 8,410 టికెట్స్ 8,410 టికెట్స్ సోల్డ్ అవ్వడం జరిగింది. అలాగే డాలర్స్ వచ్చి $1,82,400 ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, $1,82,400 1,74,00,000 1,74,00,000 ఓన్లీ నార్త్ అమెరికా నుంచి రావడం జరిగింది. ఐ థింక్ ఈరోజు గడిచే లోపల ఇది 2 crores కూడా అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరప్ గురించి మాట్లాడుకుందాం. యూకే యూరప్ దగ్గర ఇప్పటి వరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ బుకింగ్స్ రూపంలో ఏంటంటే టాక్సిక్కి 2,630 టికెట్స్ 2,630 టికెట్లు 2,630 టికెట్స్ ఇప్పటివరకు సోల్డ్ అవ్వడం జరిగింది. డాలర్స్ రూపంలో కన్వర్ట్ చేసినట్టయితే బుకింగ్స్ ద్వారా ఎంత వచ్చింది అని అంటే $42,500 $42,500 ఇప్పటివరకు రావడం జరిగింది. $42,500 దీన్ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 45,30,000 రూపీస్, 45,30,000 45,30 రూపీస్. ఎందుకంటే డబుల్ చెప్తున్నా అంటే మళ్ళీ అక్కడ ఎడిటింగ్లో డిజిటల్ వేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes వేస్ట్ అవుతుంది. ఆల్రెడీ నాకు ఎందుకో కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. సో ఇది డేట్ అయిపోయింది అనుకుంటా, అందుకే బ్లర్గా. ఇప్పటివరకు ఉన్న వాల్యూ 45,30,000 $45,30,000 ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో యూకే ఇంకా యూరోప్ నుంచి రావడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చి ఆస్ట్రేలియా ఇంకా న్యూజిలాండ్ నుంచి ఇప్పటివరకు ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ అన్ని బుకింగ్స్ రూపంలో అంటే దాదాపుగా 2,340 టికెట్స్ 2,340 టికెట్లు 2,340 టికెట్స్. అండ్ దీని ద్వారా వచ్చిన వాల్యూ డాలర్స్ రూపంలో ఎంత అంటే $59,800 $59,800 $59,800ని మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 32,40,000 $32,40,000. సో ఓవరాల్గా మనకు ఆస్ట్రేలియా నుంచి వచ్చింది ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో 32,40,000 రూపీస్. ఇక ఓవరాల్గా ఓవర్సీస్ మార్కెట్ మొత్తం ఈ సమయం వరకు రిపోర్ట్ ఎంత అంటే ఓవరాల్గా టికెట్స్ అన్ని వాల్యూ ఎంత మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఓవరాల్గా సోల్డ్ అయిన టికెట్స్ అన్ని ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో టాక్సిక్ సినిమా కంటే దాదాపుగా 13,380 టికెట్స్ 13,380 టికెట్స్ $13,360,000 $2,60,000 $2,60,000 మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్టయితే దాదాపుగా 2,52,00,000 రూపీస్ 2,52,00,000 2,52,00,000 రూపీస్. సో ఇప్పటివరకు ఓవరాల్గా వచ్చేసి 2,52,00,000 అయితే బుకింగ్స్ రూపంలో ఓవర్సీస్ మార్కెట్ నుంచి టాక్సిక్ సినిమాకి రావడం జరిగింది. 2,52,00,000 రూపీస్. సో ఇంకా పుష్ అందుకునే అవకాశం ఉంటుంది. ఐ థింక్ గల్ఫ్ కంట్రీస్లో ఓపెన్ అయితే ఈరోజు ఈవినింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. గల్ఫ్ కంట్రీస్ ఒకటే పెండింగ్ ఉంది. గల్ఫ్ కంట్రీస్లో మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉందో ఆ మిడిల్ ఈస్ట్లో మన ఇండియన్ సినిమాలు ఎక్కువగా నడుస్తాయి. గల్ఫ్ కంట్రీస్లో
మెయిన్గా సౌత్ సినిమాలు చాలా బాగా నడుస్తాయి. సౌత్ సినిమాలు అనేది నార్త్ అమెరికా తర్వాత సో కొన్నిసార్లు బడ్జెట్, రెమ్యునేషన్ ఇవన్నీ ఎగ్జాక్ట్లీ కాకపోయినా ఏంటంటే యష్ ఏదైతే మాట చెప్పడం జరిగిందో రజత్ శర్మ షోలో ఏం చెప్పడం జరిగింది, ఒక సినిమా ఒక హీరో మాత్రమే కాదు మొత్తం అందరూ కలిసి చేస్తేనే ఒక సినిమా అవుతుంది, కాకపోతే వెనకాల ఉండి వీళ్ళందరూ నడిపిస్తారు కాబట్టి అది హీరోకి పేరు వస్తుంది. సో అక్కడ ఎవరిని తప్పబట్టడానికి మనము లేదు. ఈరోజు కేజీఎఫ్ తర్వాత యష్కు అంత పేరు వచ్చిందంటే ఖచ్చితంగా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ వెనకాల టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కష్టపడడం జరిగింది. యష్కు టాలెంట్ ఉంది, బట్ ఆ టాలెంట్ని చూపించాలి, ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ కావాలి. అందుకే ఆ సినిమా పాన్ ఇండియా వైజ్గా వచ్చింది. ఈరోజు యష్ అంటే ప్రపంచానికి మొత్తం తెలుసు. అలాగే ఈరోజు అల్లు అర్జున్ అంటే ప్రపంచానికి మొత్తం కేజీఎఫ్కి ముందు యష్ ఎవరు అంటే కేజీఎఫ్కి ముందు యష్ ఎవరు అనేది కర్ణాటక ఫ్యాన్స్కి తెలుస్తుంది. పుష్పకు ముందు అల్లు అర్జున్ ఎవరు అంటే టాలీవుడ్ ఫ్యాన్స్కి తెలుస్తుంది. సో ఏంటంటే ఏ ఇండస్ట్రీలో ఆ ఇండస్ట్రీ ఫ్యాన్స్ తెలుస్తుంది. బేసిక్గా ఇదంతా కలిపి సౌత్ ఇండస్ట్రీ. సో ఏంటంటే ఆల్రెడీ నార్త్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, పిఆర్ టీము, అక్కడ క్రిటిక్స్, అక్కడ యూట్యూబర్స్ మన మీద విషయం కక్కుతుంటే మనం కూడా మన వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఏదో ఒక మాట అన్నారు కదని చెప్పి ఆ మాటని తీసుకెళ్ళి మనం నెగిటివ్ యాంగిల్లో పోర్ట్రేట్ చేసే బదులు దాన్ని పాజిటివ్గా ఆలోచించి పాజిటివ్గా తీసుకుంటే అయిపోతుంది. అక్కడితో అది కథం అయిపోతుంది. ఇది ఏంటంటే ఇది కాంట్రవర్షియల్ ఇష్యూ లాగా మారిపోవడం జరుగుతుంది. అక్కడ అల్లు అర్జున్ చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది, ఇక్కడ యష్ చెప్పిన దాంట్లో కరెక్టే ఉంది. ఎవరు నెగిటివ్ యాంగిల్లో పోర్ట్రేట్ చేయాలి, మీరు ఎక్కువగా నెగిటివిటీ ఏదైతే వస్తుందో ఆ నెగిటివిటీని మళ్ళీ మీరు స్ప్రెడ్ చేసి దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని పోర్ట్రేట్ చేస్తూ మీ టైం మీరు వేస్ట్ చేసుకోకండి. ఎవరు ఎలా ఉంటే అలా ఉండనివ్వండి అని చెప్పి ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ నెగిటివిటీ అనేది పక్కకు పెట్టండి అని చెప్పి ఇక్కడ అల్లు అర్జున్ ఒక మంచి మాట చెప్పడం జరిగింది. అలాగే యష్ కూడా మన రజత్ శర్మ షోలో ఒక మాట చెప్పడం జరిగింది. ఏంటంటే నా ఫ్యాన్ అయి ఉండి ఇంకో హీరో ఫ్యాన్ని తక్కువ చేస్తూ మాట్లాడడం, ఇంకో హీరోని తక్కువ చేస్తూ మాట్లాడడం, అలాంటి వారిని నేను ఫ్యాన్గా అంగీకరించను అని చెప్పి యష్ చెప్పడం జరిగింది. అలాంటి వారిని నేను ఫ్యాన్గా అంగీకరించను, అలాంటి వాళ్ళు నన్ను హీరోగా ఫేవరెట్గా తీసుకోకండి అని చెప్పి చెప్పడం జరిగింది యష్. దానికి సంబంధించి నేను వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఆ పాయింట్ ఏంటంటే అంత అద్భుతమైన మాట యష్ చెప్పడం జరిగింది. అక్కడ అల్లు అర్జున్ ఇది డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. సో ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ప్రపంచ స్థాయికి వెళ్తుంది. బాలీవుడ్ని వెనక్కి నెట్టేసి సౌత్ ఇండస్ట్రీ ముంగటికి వెళ్తుంది. ప్రతి ఇండస్ట్రీ నుంచి కూడా ఒక హీరో అలా ఇండస్ట్రీని తీసుకురావడానికి ముందు ప్రయత్నిస్తున్నారు. తెలుగు నుంచి ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, మిగతా హీరోలు అందరూ కూడా వస్తున్నారు. ఈరోజు కన్నడ ఇండస్ట్రీ నుంచి యష్ మొదలు పెట్టాడు. ఫ్యూచర్లో చాలా మంది వస్తారు. తమిళ ఇండస్ట్రీ నుంచి వస్తారు, మలయాళం ఇండస్ట్రీ నుంచి వస్తారు. సో ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ ఎదుగుతుంది. ఇలాంటి టైంలో ఈ ఫ్యాన్ వర్స్ పెట్టుకొని ఎవడో ఏదో అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు అని చెప్పి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి యష్ ఫ్యాన్స్ కౌంటర్ చేయడం, యష్ ఫ్యాన్స్కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కౌంటర్, ఇది కరెక్ట్ కాదు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సినిమా ఇది ఎంటర్టైన్మెంట్. 3 గంటలు మనల్ని ఎంటర్టైన్మెంట్ చేసే ఒక సాయుధం లాంటిది అది. సో ఏంటంటే నెగిటివిటీ పోర్ట్రేట్ అంతా పక్కన పెట్టాడు. ఏంటంటే సినిమా వస్తుంది. ఇప్పుడు టాక్సిక్ సినిమా వచ్చినప్పుడు నేను ఏ విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుందో రేపు పొద్దున అల్లు అర్జున్ రాక సినిమా వచ్చినప్పుడు కూడా అదే విధంగా సపోర్ట్ చేస్తాను. ఏంటంటే ఇది ఇండస్ట్రీ. మనము ఒక్క హీరో ఫ్యాన్ కాదు, మనము అందరికీ ఫ్యాన్లే. మనం అందరి అప్డేట్స్ మనం చెప్పుకోగలగాలి. సో ఏంటంటే ఈ నెగిటివిటీ, ఈ పోర్ట్రేట్ అనేది ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది వాళ్ళ వ్యూస్ కోసం దానికోసం వాళ్ళు ఏదో చేస్తుంటారు. సో దాని దారిన పడి మీరు ఈరోజు అల్లు అర్జున్ తగ్గించడం రేపు సో కార్మికులు బ్రతకడానికి బాగుంటుంది. సో ఏంటంటే ఈ ఫ్యాన్ వార్స్ ఇవి కొంచెం బంద్ చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఫైనల్గా అందరికీ నేను ఒక్కొక్క ముచ్చట చెప్తాను. ఏంటంటే అల్లు అర్జున్ అయినా సరే, యష్ అయినా సరే, ప్రభాస్ అయినా సరే, విజయ్ తలపతి గారు అయినా సరే, రజనీకాంత్ గారు అయినా సరే, సుదీప్ కిచ్చా అయినా సరే, ఇంకా ఎవరైనా సరే, అందరూ ముందుగా మన సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోస్, ఇండియాకి సంబంధించిన హీరోస్, సౌత్ ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి, ఈరోజు ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళడానికి వీళ్ళందరూ వాళ్ళ వంతు వాళ్ళు ట్రై చేయడం జరుగుతుంది. కాబట్టి సో ఫ్యాన్ ముసులో ఉండి మనం ఫ్యాన్ వార్స్ పెట్టుకోవడం కంటే కూడా సినిమాలు వచ్చినప్పుడు సినిమాల్ని ఎంజాయ్ చేయాలి, అప్పటి పూర్తికి ఉండాలి, మళ్ళీ వదిలేసేయాలి. దేన్ని ఎక్కువగా ప్రెజర్ తీసుకోకూడదు. ఎందుకంటే మనకి హీరోల కంటే ఎక్కువ కూడా మన ఫ్యామిలీస్ ఉంటాయి. సో మన ఫ్యామిలీస్ గురించి మనం ఏదైనా ప్రయత్నించాలి. కానీ హీరోస్ ఫ్యానిజం ఉండాలి, ఫేవరెటిజం ఉండాలి, కానీ దాన్ని నెగిటివ్ వేలో తీసుకెళ్లకుండా పాజిటివ్ వేలో తీసుకెళ్తే బాగుంటుంది. సో అందరూ కోరుకునేది ఇదనమాట. ఎందుకంటే వాళ్ళు కూడా పాజిటివ్ వేలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఈరోజు అందరూ కూడా ఏవో ఒక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మనం మాట్లాడుకున్న అల్లు అర్జున్ గారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు, యష్ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. సో ఏంటంటే మన హీరోలు, మన సపోర్ట్ ఉంటే ఇంకా ప్రపంచ స్థాయికి వెళ్ళి మన తెలుగు సినిమా ఇండస్ట్రీని, సౌత్ సినిమా ఇండస్ట్రీని, కన్నడ సినిమా ఇండస్ట్రీని, మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్తారు. సో ఏంటంటే మధ్యలో అలా ఇలా వచ్చిన దాన్ని సోషల్ మీడియాలో ఏంటంటే ఇంకా రాచి రంపాన చేస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో ఇలా వచ్చిన వాటిని ఎక్కువగా పట్టించుకోకుండా సినిమాని ఎంజాయ్ చేయండి అంతే. సో ఫైనల్గా ఏదైనా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.